రేయ్, నీ కూతురంత తెగించి మాట్లాడుతుంటే నువ్వు మౌనంగా ఉంటావేంటి దశరథ? ఇది తప్పని గట్టిగా చెప్పలేవా? తప్పు చేశాను నాన్న. తప్పు చేసిన వాళ్ళకి దండించే హక్కు ఉండదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, కార్తీకే నీ భర్త అని. ఇప్పుడు కార్తీక్ దీప భర్త. అది జ్యోత్స్న అర్థం చేసుకోవాలి. తనేం చిన్నపిల్ల కాదు కదా. పైగా మీరంతా చెప్తుంటే ఇక నేను చెప్పాల్సిందే ఉంది. తల్లిగా సుమిత్ర న్యాయంగానే మాట్లాడుతుంది. నా జీవితం గురించి, నా ఇష్టాల గురించి మాట్లాడడానికి అందరికీ న్యాయాలు గుర్తొస్తాయి. ఏంటే నోర్లేస్తోంది? ఇష్టాలకి ఒక హద్దులుంటాయి. అవి దాటితే జీవితాలే నాశనం అయిపోతాయి. నాకు బావ కావాలి. బావనే పెళ్లి చేసుకుంటాను. ఏయ్, చెప్తుంటే నీకు అర్థం కాదా? కొడుతుంటే నీకు బుద్ధి రాదా? ఛీ, ఏం మనిషివే నువ్వు? నేను మామూలు మనిషినే. బావంటే ఇష్టం అనగానే నన్ను కొడుతున్నారే గాని కూతురంటే ఇష్టం లేదు అని నువ్వు ముందే ఎందుకు చెప్పలేదురా అని బావని ఒక్క మాటైనా అడుగుతున్నారా? అడగవలసిన అవసరం లేదు. ఎందుకు లేదు? నువ్వంటే నాకిష్టం లేదు అని ముందే చెప్పాలి కదా. చెప్పాడు. నాతో చెప్పలేదు. నాతో చెప్పాడు. ఏంటి, నీతో చెప్పాడా? అవునండి. జ్యోత్స్నని పెళ్లి చేసుకోలేనని, తనకెలా చెప్పాలో అర్థం కావడం లేదని కార్తీక్ నాతో చెప్పాడు. జ్యోత్స్నని నేను పెళ్లి చేసుకోలేను. తన మీద నాకు అలాంటి ఉద్దేశం లేదు. తన నేను మరదలుగా తప్ప భారీగా చూడలేను. లండన్ నుంచి కార్తీక్ ఇంటికి రాగానే మీరంతా పెళ్లి గురించి మాట్లాడుతుంటే వీడు నాతో జ్యోత్స్న గురించి చెప్పాడు. మీతో చెప్పమన్నాడు. మరి మాతో ఎందుకు చెప్పలేదు? కావాలని చెప్పలేదు. ఎందుకని అడుగుతున్నాను. ఈ కుటుంబాలు రెండు ముక్కలైపోతాయి. పైగా అది మీ కూతురు కాంచన దశరథల కోరిక. నీ కూతురు పుడితే నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తానని ఈ చెల్లికి మాటిచ్చావు. నా కూతురు నీ కోడలు, సరేనా? దానికి తోడు జ్యోత్స్న చిన్నప్పటి నుంచి కార్తీక్ గాడి మీద ప్రాణం పెట్టుకుంది. నేను వెళ్ళి మీ బావ నిన్ను పెళ్లి చేసుకోడు అంటే ఎక్కడ ఏ అఘాయిత్యం చేసుకుంటుందోనని భయపడ్డానండి. కార్తీక్ గాడిని బ్రతిమాల్దామనుకున్నాను. కాని తర్వాత జరిగిన పరిస్థితులు నాకున్న కొద్దిపాటి అవకాశాన్ని కూడా చేతుల్లోంచి జారిపోయేలా చేశాయి. దీప్ వచ్చిన తర్వాత మీ అందరికీ తెలిసిన విషయమే. ఇందులో ఏదైనా తప్పుంటే అది కార్తీక్ది కాదండి, నాది. నీకేదైనా కోపం ఉంటే అది నా మీదే తీర్చుకో. మీ ఆలోచనలతో నష్టపోయింది ఎవరు? నేనే కదా. మరి నాకు న్యాయం జరగాలి కదా. న్యాయం జరగాలి అంటే బావ నా మెళ్ళో తాళి కట్టాలి. జ్యోత్స్న, నేను కోపంతో చెప్పట్లేదు, బాధతో చెప్పట్లేదు. ఒక తల్లిగా చెప్తున్నాను, విను. మరోసారి నీ నోట్లోంచి కార్తీక్ ని పెళ్లి చేసుకుంటాను అన్న మాట వచ్చిందంటే కూతురు అని కూడా చూడ్ను. నిన్నింట్లోంచి బయటికి గెంటేస్తాను. నువ్వు నా ప్రాణాలు కాపాడావు. నీ మీద నాకు ప్రేముంది. ఆ ప్రేమని అడ్డుపెట్టుకుని నువ్వు ఎదుటి వాళ్ల జీవితాలతో ఆడుకుంటానంటే నేను క్షమించను. కనికరం లేకుండా నా చేతులతో నేను నిన్ను బయటికి గెంటేస్తాను. పో లోపలికి. దీపా, నువ్వు కూడా లోపలికెళ్ళు.
థ్యాంక్స్ రా కార్తిక్. థ్యాంక్స్ నాకు కా తాత, పారుకు చెప్పు, తనే చేసింది. థ్యాంక్స్ పారిజాతం. నువ్వు అప్పుడప్పుడు ఇలాంటి మంచి పనులు చేస్తూ ఉండు. థ్యాంక్స్ రా. నీ వల్ల మా కూతురు విషయంలో మేమేం చేయాలో ఒక క్లారిటీ వచ్చింది. ఇది మన ఫ్యామిలీ అత్త. బాధలేమైనా ఉంటే మనమే పంచుకోవాలి, తప్పులేమైనా ఉంటే మనమే సరిదిద్దుకోవాలి. అవునరా, తప్పుల్ని సరిదిద్దుకోవాలి. అవి ఎవరు చేసినా సరే. మీరు చేసిన పనికి మీ ఇద్దరిని మెచ్చుకుంటున్నాను. ఒరే మనవడా, ఆపరేషన్ జోస్నా సక్సెస్. ఆపరేషన్ జోస్నానా? మేమేదో పేరు పెట్టుకున్నాంలే తాత. ఏం పెట్టుకున్నా మొత్తానికి మరదల్ని దారిలోకి తెచ్చుకున్నావు కదా. కథ ఇక్కడితో సుఖాంతం అవలేదు మావయ్య, ఇప్పుడే మొదలైంది. నెల రోజుల్లో జోస్న పెళ్లి చేయాలి. ఇది మనందరికీ టాస్క్. ఎలా ఒప్పిస్తామో ఎలా చేస్తామో ఆలోచించాలి. నువ్వు చెప్పింది నిజమేరా. జ్యోత్స్న మెళ్ళలో 3 ముళ్ళు పడితే గాని ఈ సమస్య పరిష్కారం కాదు. దాన్ని పెళ్లికెలా ఒప్పించాలో ఏంటి? ఆ పని నాకు వదిలే తాత. ముక్కుతాడు వేసైనా ఆ పొగరబోతుని దారికి తీసుకొస్తానుగా. పాపం, జరిగిన దానికి దీప్ ఎంత బాధపడుతుందో. స్వప్నేది? వస్తున్నా నాన్నా. కాశీ, నువ్వు టిఫిన్ చేసావా? చేశాను సార్, మీరు తినండి. ఎక్కడికి వెళ్ళకు, మనం బయటికెళ్ళాలి. మేడం ఎక్కడికో వెళ్ళాలన్నారు. ఎక్కడికి? నేను కాదు, చిన్న మేడం గారు చెప్పారు. ఎక్కడికమ్మా? రైల్వే స్టేషన్ కి ఎందుకు? ఫ్రెండ్స్ తో కలిసి టూర్ కి వెళ్తున్నాను నాన్న. మరి నాకెందుకు చెప్పలేదు? మార్నింగ్ మా ఫ్రెండ్ కి సరదాగా కాల్ చేస్తే వాళ్ళు టూర్ కి వెళ్తున్నామని చెప్పింది. నేను వస్తాను అని చెప్పాను. మీరిప్పుడే కదా ఫ్రీగా దొరికింది. అడక్కపోయినా నేనే చెప్పేదాన్ని. నీ ఫ్రెండ్ కాల్ చేసి నువ్వు రావట్లేదని చెప్పు. ఎందుకు? ఎందుకు అంటే బయట పరిస్థితులేం బాలేవు. నువ్వు ఇంట్లోనే ఉండు. ఇంట్లో ఉండలేకే వెళ్ళాలనుకుంటున్నాను. అంత కష్టం నీకే వచ్చిందమ్మా. ఆ మనిషిని చూస్తూ నేను ఇంట్లో ఉండలేను. డ్రైవర్ అనుకో. ఏ అలా అనుకోలేకపోతున్నావా? నేను నా మనసుని మోసం చేసుకోలేను నాన్న. నువ్వెన్నైనా చెప్పమ్మా, ఇంట్లోంచి మాత్రం బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు? వద్దని చెప్తున్నాను కదా. ఇది నా లైఫ్. నాకు నచ్చినట్టు నేను ఉండకూడదా? అది కాదే. ఏది కాదు? మీరు నాన్నను కూడా మార్చేశారా? నేనిక్కడ ఉండి కాశీ విషయంలో మనసు మార్చుకుంటాననుకుంటున్నారా? ఇప్పుడు చెప్తున్నాను వినండి. నేను టూర్కి వెళ్తున్నాను. కాశీ ఇంట్లో నుంచి పోయే వరకు నేను ఇంటికే రాను. అమ్మా, ఒక్కసారి నువ్వు నా ఈ విషయంలో నేను మీ మాట వినను నాన్న. వినాలి. ఇలా మొండిదాన్లా ఉంటేనే జోస్నని ఆ వైరాగాడు కిడ్నాప్ చేశాడు. ఇంతవరకు వాడు పోలీసులకు కూడా దొరకలేదు. టైం బాగుంది కాబట్టి మీ అన్నయ్య వెళ్ళి జోస్నని సేఫ్గా ఇంటికి తీసుకొచ్చాడు. నీ కూతుర్ని కిడ్నాప్ చేశామని చెప్తే నాకెలా ఉంటుందో తెలుసా? నాకెలా ఉంటుందో తెలుసా నీకు? ఏం కాలేదు. నాకేం కాలేదు. నాకేం కాలేదు. స్వప్న, గడప దాటిన ఆడపిల్ల తిరిగి అడుగు మళ్లీ లోపల పెట్టే వరకు తల్లిదండ్రుల గుండె భయంగానే కొట్టుకుంటుందమ్మా.
తనకేం కాదని ఎప్పుడు అనిపిస్తుందో తెలుసా? తనని తండ్రంత నమ్మకంగా చూసుకునేవాడు దొరికినప్పుడు. ఒకప్పుడు ఆ నమ్మకం ఉండేది, కానీ ఇప్పుడు లేదు. వయసులో ఉన్నప్పుడు ఎవరికీ జీవితం విలువ తెలియదు. అది తెలిసే నాటికి అనుభవించడానికి సమయము ఉండదు, వయసు ఉండదు. నాకు నమ్మకం కలిగించే తోడు నీకు దొరికే వరకు నా గుండె భయం భయంగానే కొట్టుకుంటూ ఉంటుంది. నాన్న నవ్వుతూ తిరుగుతున్నాడు, బాగానే ఉన్నాడు అనుకుంటున్నావేమో. లేనమ్మా, నేను సంతోషంగా లేను. సుఖం లేని నిద్ర, ఆకలి లేని తిండి, సంతోషం లేని మనసు, జీవితం సరిగ్గా ఏదీ లేదు అనడానికి ఈ 3 చాలమ్మా, ఈ 3 చాలు. ఏమిటి చాలు. నాన్న, నాన్న, కాశీ, నువ్వు ఇంటి దగ్గరే ఉండు, నేను ఆఫీస్కి వెళ్ళొస్తా. ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళడం లేదు. మీ నాన్నగారిని కడుపు నిండా తిండి కూడా తిన్నవలేదు నువ్వు. ఛీ! అమ్మ కోసం భరించాల్సి వస్తుంది, లేదంటే దీని వేషాలకి మెడ పట్టుకుని బయటికి గంటేయాలి. అమ్మ దీప, ఏంటమ్మగారు, ఏమైనా కావాలా? మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను. నేను నీతో కొంచెం మాట్లాడాలమ్మా. చెప్పండి అమ్మా. ఒక ఆడది జీవితంలో ఏదైనా మరొకరితో పంచుకోవాలనుకుంటుంది, కానీ తన భర్తని మాత్రం మరొకరితో పంచుకోవాలని అనుకోదు. ఈరోజు నా కూతురు అన్న ప్రతి మాట నీ గుండెని నిలువునా చీల్చేసుంటుందని నాకు తెలుసు. అందుకే నీకు సారీ చెప్పడానికి వచ్చాను. మీరెందుకమ్మా సారీ చెప్పడం? ఒక ఆడపిల్ల ప్రవర్తన సరిగ్గా లేదంటే ఒకటి తల్లైనా లేకుండా ఉండాలి, లేదా తల్లి అతి గారాభమైనా చేసుండాలి. ఆ రెండోది మా ఇంట్లో జరిగింది. నీకు తల్లి లేకపోయినా పద్ధతిగా పెరిగావు, కానీ నేనొక్కగానొక్క కూతురు అని అడిగిందల్లా ఇవ్వడం మొదలుపెట్టాను. అది అడగకుండా నేనిచ్చింది ఒకే ఒకటి, నా మేనల్లుడు కార్తీక్ని. అది ఈరోజు మాట్లాడిందంతా తప్పే, కానీ ఆ తప్పు చేయడం వెనక తల్లిగా నా పాత్ర కూడా ఉంది. చిన్నపిల్లల కంటే మనం చెప్పింది అర్థం కాదు, కానీ జోష్ నేను చిన్నపిల్ల కాదు కదమ్మా. మీరు చెప్పారని తను మిస్ హైదరాబాద్ అయిందా? మీరు చెప్పారని తన కంపెనీకి సీఈఓ అయిందా? ఇవన్నీ తన ఇష్ట ప్రకారమే జరిగాయి కదా. ఇప్పుడు కూడా తన ఇష్ట ప్రకారమే జరగాలనుకుంటుంది. అలా అలా ఎలా కుదురుతుందమ్మా? అదే కదమ్మా నా బాధ. జోష్నని కూర్చోబెట్టి అర్థమయ్యేలా మీరే చెప్పాలి. చెప్పిన మాటని పట్టుకుని వాదించే వాళ్లతో మనం మాట్లాడలేం దీపా. అలా అని వదిలేస్తే రోజు ఇంట్లో గొడవలు జరుగుతూనే ఉంటాయమ్మా. ఏం చేస్తాం, ఇదంతా మా కర్మ. సరిగ్గా లేని మా పెంపకం
ఈరోజు మమ్మల్ని సవాల్ చేస్తోంది. కోపంతో దాన్ని నేను తిట్టినా కొట్టినా అది నా కూతురే కదా. దాని ఆనందాన్ని చూసి నేను ఆనందపడినప్పుడు, దాని బాధ చూసి నేను బాధపడినా, మీరు బాధపడితే మీ ఆరోగ్యం పాడైపోతుందమ్మా. నా కూతురు మెళ్ళో 3 ముళ్ళు పడే వరకు నా నీరసాన్ని ఏ మందులు పోగొట్లేవు దీపా. నా కూతురు మొండిదని నాకు తెలుసు, కానీ దాన్ని దారిలోకి ఎలా తీసుకురావాలో నాకు అర్థం కావడం లేదు. గట్టిగానే చెప్పారుగా, ఆలోచిస్తుందిలేండి. ఆలోచించి నా మాట వింటే నాకంతకంటే కావాల్సిందే ఉంది దీపా. చూడు దీపా, నువ్వైతే దాని మాటలు మనసులో పెట్టుకోకు. నా తల్లిని ఎంత బాధ పెడుతున్నావో చూసినా